హాయ్ అందరికీ, నేను మీ సూర్య. ఈరోజు నేను కోడిగుడ్లతో కొత్త కర్రీ ఎలా చేయాలో చేసి చూపించేస్తున్నాను. చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా 3 కోడిగుడ్లు ఇలా ఉడకపెట్టుకొని 2 ముక్కలుగా ఇలా కట్ చేసుకుని దీనిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ముగుడు పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి బాగా వేడెక్కినాక 3 ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత 4 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక 10 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయినాక కొద్దిగా చల్లారాక ఒక మిక్సీ గిన్నె తీసుకుని దాంట్లో వేసుకుని పేస్ట్లా చేసుకోవాలి. మరీ మెత్తగా వద్దు, నేను చూపిస్తాను చూడండి. అలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఇలామాట దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ముగుడు పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకు ఇలా వేసుకుని ఈ కొంచెం వేగినాక దీంట్లో ముందుగా మనం మిక్సీ పట్టించుకున్నాం కదా టమాటా ఉల్లిపాయ గ్రేవీని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం రుచికి సరిపడా సాల్ట్, ఒక స్పూన్ కారం, అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియాల పౌడర్, అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అర స్పూన్ మసాలా పౌడర్ ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దీన్ని ముందుగా మనం ఉడికించుకున్నాం కాబట్టి అంటే ఉల్లిపాయ ఫ్రై చేసుకున్నాం కదా, పెద్ద ఉడికే అవసరం లేదు. ఇప్పుడు ఒక అర గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కోడిగుడ్డుని ఇలా వేసుకోండి. తర్వాత మీరు గుడ్లుగా కావాలనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర ఇలా వేసుకుని చూడండి, చపాతీలకైనా రైస్లకైనా చాలా బాగుంటుంది. ట్రై చేయండి.